హలో, అమౌంట్ అడ్జస్ట్ అయిందండి? నర్సమ్మ, మీరు చెప్పిన డబ్బు రేపు సాయంత్రం లోపు అడ్జస్ట్ చేసేస్తాను. ఇంకా అడ్జస్ట్ అవ్వలేదా? ఆ, లేదు నర్సమ్మ, అలా అని అడ్జస్ట్ అవ్వదని కాదు, 100% అడ్జస్ట్ అయిపోతుంది. డాక్టర్ గారికి ఒక మాట చెప్పండి. రేపు సాయంత్రం కల్లా అడ్జస్ట్ అవుతుందా అండి? రేపు మా కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో విన్ అయితే చాలా పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుంది. ఆ మనీ అతని ట్రీట్మెంట్కి సరిపోతుంది నర్సమ్మ. ఏంటండి మీరు అనేది? డాన్స్ కాంపిటీషన్లో పాల్గొని దాంట్లో మీరు గెలిచి ఆ తర్వాత అమౌంట్ తీసుకొస్తారా? అవును నర్సమ్మ. అందులో మీరే గెలుస్తారని గ్యారంటీ ఏంటండి? తప్పకుండా నానే గెలుస్తాను నర్సమ్మ. అతని ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం పణంగా పెట్టైనా డాన్స్ చేస్తాను. మీరు నమ్మండి, నాను ఎలా అయినా రేపు సాయంత్రం లోపు మీకు డబ్బు అందేలా చేస్తాను. సరే అండి, రేపు సాయంత్రం కల్లా అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోతే పేషెంట్ని మళ్ళీ అదే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే నర్సమ్మ. నువ్వు డాన్స్ కాంపిటీషన్లో ఎలా గెలుస్తావో, అతనికి ట్రీట్మెంట్ ఎలా చేయిస్తావో నేను చూస్తాను. చెప్పండి ఆంటీ. ఏం చేస్తున్నావు త్రిష? ఏం చేయట్లేదంటీ, చెప్పండి. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చేయగలవా అని రిక్వెస్ట్ చేస్తున్నారేంటంటీ? హెల్ప్ చేయాలి అని ఆర్డర్ చేయండి. మీకోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పండి ఆంటీ, ఏ హెల్ప్ చేయాలి? మీ కాలేజ్లో ఏదో డాన్స్ కాంపిటీషన్ జరగబోతుందంట కదా? అవునండి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆ కాంపిటీషన్లో లక్ష్మి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి ఈ కాంపిటీషన్లో గెలవకూడదు. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవని అని అనిపిస్తుంది. అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. మీరు అడుగుతోంది హెల్ప్ కాదంటీ, నా రెస్పాన్సిబిలిటీని నాకు గుర్తు చేశారు అంతే. రెస్పాన్సిబిలిటీయా? ఏం మాట్లాడుతుంది? శ్రీముఖలింగం వచ్చినప్పుడు నన్ను చాలా విషయాల్లో చాలాసార్లు ఓడించిందాంటీ. అప్పట్నుంచి తనని ఓడించి తన మీద గెలిచే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం రేపు జరగబోయే డాన్స్ కాంపిటీషన్లో వస్తుంది. ఖచ్చితంగా లక్ష్మిని ఓడించే తీరుతానండి. మీరు కూడా నన్ను ఫస్ట్ టైం హెల్ప్ అడిగారు కాబట్టి తన ఓటమిని మీకు గిఫ్ట్గా ఇస్తాను. థ్యాంక్ యూ త్రిష. పర్లేదండి. నువ్వు చేసే ఈ సాయాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగిచ్చేస్తాను. ఏదో ఒక రూపంలో కాదండి, మ్యాడీ రూపంలో తిరిగివ్వండి చాలు. మ్యాడీని పెళ్లి చేసుకోవటంలో ఖచ్చితంగా మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అప్పుడు అడుగుతాను. సరే త్రిష, రేపు దాని ఓటమిని చూడ్డానికి ఎదురు చూస్తూ ఉంటాను. సరే ఆంటీ, రేపు మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. బాయ్ త్రిష. బాయ్ ఆంటీ. టుమారో కాంపిటీషన్లో నేను గెలిస్తేనే గెలిచినట్టు కాదు. ఆ శ్రీలక్ష్మిని ఓడించిన ప్రియంవద గారి దృష్టిలో నేను గెలిచినట్టే. గెలుస్తాను. ఐషు, నాన్న, నాకప్పుడే పెళ్ళేంటి నాన్న? పెళ్ళని ఎవరన్నారమ్మా? జస్ట్ పెళ్లి చూపులే కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెళ్లి చూపులంటే ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు ఆగు.
నువ్వు కూడా ఏంటి సుకన్య చిన్నపిల్లలాగా? నేను చిన్నపిల్లని కాదండి, ఆయిష చిన్నపిల్ల అంటున్నాను. చదువుకుంటున్న పిల్లకి అప్పుడే పెళ్ళేంటి అని అడుగుతున్నాను. నాన్న, నాకప్పుడే పెళ్ళొద్దు. తాతయ్యతో మీరే మాట్లాడండి. సింధు అక్కకి అన్నయ్యకి పెళ్లి చేసినట్టు నాకు కూడా చేసేయాలి అనుకుంటున్నారేమో. దానికి నేను ఒప్పుకొన్నానా? ఏం మాట్లాడుతున్నావు ఐషు? తాతయ్య గురించి నీకు తెలీదా? చెప్పు. తాతయ్య నిర్ణయం తీసుకున్నారంటే అది అయిపోయినట్టే. ఇక దాని గురించి ఆలోచించడం వేస్ట్. అంటే ఏంటి నాన్న? ఇప్పుడు నేను పెళ్లి కూతుర్లా రెడీ అయిపోయి పెళ్లి చూపుల్లో కూర్చోవాలా? అవును. సారీ నాన్న, నా గురించి తాతయ్య ఆలోచించకపోయినా మీరు ఆలోచిస్తారేమో అనుకున్నాను. కానీ మీరు కూడా తాతయ్యలాగే ఆలోచిస్తున్నప్పుడు నా గురించి నేనే ఆలోచించుకుంటాను. ఐషు, ఆయిష చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మావయ్య గారి మాట గురించి ఆలోచిస్తున్నారు. అవును. నాన్నగారి మాటల్లో నా కూతురు భవిష్యత్తు కనిపిస్తుంది కాబట్టి నాన్నగారి నిర్ణయం గురించి ఆలోచిస్తున్నాను. కూతుర్ని కోటలో యువరాణిలా పెంచడం ముఖ్యం కాదు. యువరాజు లాంటి వాడిని చూసి పెళ్లి చేయడం కూడా ముఖ్యమే సుకన్య. నాన్నగారు చూసిన సంబంధం అలాంటిదే, మంచి సంబంధం. పోతే మళ్ళీ రాదు. సింధు పెళ్లికి ముందు, మధుసూదన్ పెళ్లికి ముందు కూడా అందరూ ఇలాగే ఆలోచించాం. అయ్యో, కానీ ఇప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. రేపు నువ్వు కూడా అంతే ఐషు, హ్యాపీగా ఉంటావు. నన్ను నమ్ము. అన్నయ్య అక్క హ్యాపీగా ఉన్నారని మీరనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు హ్యాపీగా లేరు నాన్న. కానీ ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటే రేపు నేను కూడా హ్యాపీగా ఉండలేను నాన్న. అందుకే చావునైనా చస్తాను కానీ ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను. అది కాదండి, మావయ్య గారు చూసిన సంబంధమే చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. ఐషు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత చేద్దాం. అప్పటి వరకు సుకన్య, నాన్నగారు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. నీకు తెలుసు కదా, ఆయన నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తీసుకోరు. నాన్నగారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను, మీరు కూడా గౌరవించాలి. నానా నానా ఏమండి? నానా, అమ్మా నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా. ఐషు, ఇప్పుడు జరగబోయేది పెళ్లి చూపులే కదమ్మా. ఈలోపు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి ఆగిపోయేలా చేద్దాం. ఊరుకో.